అందరికీ నమస్తే. రాహుల్ గాంధీ పైన కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసిండ్రు. ఇది ఒక మీడియా ప్రతినిధుల చిట్‌చాట్‌లో చేసిన కామెంట్స్ ఇవి. దీనికి వీడియో ఉండదు. అందుకే నేనే వీడియో చేస్తున్నా. మూసీ ప్రాజెక్టును రాహుల్ గాంధీ డబ్బుల సంచుల కోసం అనుమతించిండంట. మూసీ ప్లస్ హైడ్రా ఈ 2 కూడా రాహుల్ గాంధీ కనుసన్నలో నడుస్తున్నాయని కేటీఆర్ కామెంట్ చేసిండు. రేవంత్ రెడ్డి కాదు రాహుల్ గాంధీనే హైడ్రా నడిపిస్తున్నాడు. రాహుల్ గాంధీ వెనుక ఉండి పేదల ఇండ్లపైకి బుల్డోజర్ నడిపిస్తున్నాడు. రాహుల్ గాంధీ నడిపిస్తున్నాడు అని రాహుల్ గాంధీ బుల్డోజర్స్ పంపిస్తున్నాడు అని. కేవలం డబ్బుల కోసమే రాహుల్ గాంధీ మూసీ ప్రాజెక్టు చేపట్టిండు. హైదరాబాద్ నగరంలో బుల్డోజర్ ప్రభుత్వంతో ప్రజలు చచ్చిపోతుంటే రాహుల్ గాంధీ ఎక్కడ చచ్చిపోయాడు? సావు ఎందుకు ఇప్పుడు? తెలంగాణలో చిన్నపిల్లగాడు పిలిచిన ఒకసారి జూమ్ చేయదని. తెలంగాణలో చిన్నపిల్లగాడు పిలిచిన సరే వస్తాను అని చెప్పిన రాహుల్ గాంధీ ఇప్పుడు ఎక్కడ చచ్చాడో చెప్పాలి. ఢిల్లీ డబ్బుల కట్టాల కోసమే రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ అధిష్టానం పేదల ఇళ్లను కూల్చేయిస్తుంది. మీరు ఈ ప్రాజెక్టు ఏ కాంట్రాక్టర్కి ఇస్తారో కూడా తెలుసు. ఆ వివరాలను త్వరలోనే బయట పెడతా. ఏమో ఏ కాంట్రాక్టరు? 2-3 రకాల పేర్లు వినిపిస్తున్నాయి. ఒకటి ప్రియాంక వాద్రా. ప్రియాంక వాద్రా అంటే తెలుసు కదా, రాహుల్ గాంధీ వల్ల అక్క ప్రియాంక వాద్రా. ఆమె భర్త రాబర్ట్ వాద్రా. రాబర్ట్ వాద్రాకు ఈ మూసీ కాంట్రాక్ట్ ఇచ్చారు అనేది బాగా ప్రచారంలో ఉంది. దీన్ని కాంగ్రెస్ వాళ్ళు కూడా ఖండిస్తలేరు. వాళ్ళు కాకపోతే కాదని చెప్పొచ్చు. అది 4-5 రోజుల నుంచి సోషల్ మీడియా నలుగుతూ ఉంది. ఇది రాబర్ట్ వాద్రా ఈ కాంట్రాక్ట్ ఇచ్చిండు. మొన్న రీసెంట్గా ఆయన హైదరాబాద్ వచ్చిపోయిండు. రాబర్ట్ వాద్రా వచ్చిండు కానీ ఏ కాంగ్రెస్లో కలవలే. అనుమానాస్పదంగా తిరిగిపోయింది. ఈడ వచ్చి అటు ఇటు ఈ టెంపుల్ ఆ మస్జిద్ అని చెప్పి నిజంగానే ఆ మస్జిద్కి ఏముంటాయి, ఈ మూసి ఒడ్ల పోటే ఉంటాయి. పెద్దమ్మ టెంపుల్ పోయిండ్రు. తర్వాత కొన్ని రాజధానిలో అక్కడిక్కడ తిరిగిండు. బహుశా మూసినది జూన్నికి తిరిగిండు. అయ్యింది. ప్రాజెక్ట్ చూసుకోవాలి కదా అడ్డా. మనం ఇప్పుడు ఇల్లు కట్టాలంటే ఒక కాంట్రాక్ట్ చేయాలంటే అడ్డ మీద చూసుకుంటారు. అట్లా రాబర్ట్ వాద్రా కూడా చూసుకొని పోయిండు అనేది ఒక చర్చ నడుస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానానికి మూసీ నోట్ల కట్టలు కావాలి, కానీ మూసీ బాధితుల కష్టాలు పట్టవా? 1,50,000 కోట్ల రూపాయలు అంటే ఏంది ప్రాజెక్ట్ అది? కాళేశ్వరం ప్రాజెక్టుకే 83,000 కోట్లు అయినాయి. ఇప్పటికీ 84,000 కోట్లు అయినాయి కాళేశ్వరం ప్రాజెక్ట్. అంతకు మించి డబల్ ఏమవుతున్నట్టు? కేంద్రం బీజేపీ పెద్దల ఒత్తిడితోనే ఆర్డినెన్స్కు గవర్నర్ అనుమతి ఇచ్చారు. అయిపోయిందంట కూడా. హైడ్రా కూడా ఇచ్చారు. ఈ విషయంలో బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటుంది? ఇది మూసీ బ్యూటిఫికేషన్ కాదు, మూసీ లూటిఫికేషన్. ఎందుకో ఈ 2 రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ 2 కలిసి చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. బయటికి కనిపిస్తుంది. మరి దానికి వాళ్ళే మాట్లాడుకోవాలి. 1-2 రోజుల్లో మూసీ ప్రాజెక్టు పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తా. 16,000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుకు 1,50,000 కోట్ల ఖర్చు చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ స్కామ్ పైన వివరాలు వెల్లడిస్తా. లాస్ట్ ప్రభుత్వం నిన్న శ్రీధర్బాబు ఒక మాట అన్నారు మంత్రి. ఇదంతా లాస్ట్ ప్రభుత్వం తీసుకొచ్చిందే, మాకేం సంబంధం లేదు, లాస్ట్ ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి మేము ఇంప్లిమెంట్ చేస్తున్నామని. లాస్ట్ ప్రభుత్వం వల్ల ఇంప్లిమెంట్ చేయలే కదా. లాస్ట్ ప్రభుత్వం తీసుకొచ్చింది అయితే మీ ప్రభుత్వం క్యాన్సిల్ చేయాలి అర్జెంటుగా. లేకపోతే బదనామైంది మీరే. వాళ్ళకేం కాదు, వాళ్ళ అధికారం కోల్పోయి ఉన్నారు. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు. వాళ్ళు చెప్పింది మీరు చేసిర్రు అనుకో, ఒకవేళ వాళ్ళు చేసి ఉంటే మీరు చేసిండ్రు అనుకో, అది అమలు చేసి వాళ్ళు చేయలే అమలు. వాళ్ళ ఇప్పుడు మస్తు అనుకుంటారు కానీ చేయలేక వాళ్ళ 16,000 కోట్ల రూపాయలు వాళ్ళ బడ్జెట్. 1,50,000 కోట్లు అంటే ఎన్నింతలు ఇది? 10 టైమ్స్ వాళ్ళు అనుకున్నది 10 టైమ్స్ మీరు ఖర్చు పెడుతున్నారు. వాళ్ళు ప్రజెంటేషన్ ఇస్తారంట. పేదల ఇండ్లకు నష్టం జరగకుండా మూసిని ఏ విధంగా ప్రక్షాళన చేయవచ్చో ప్రజలకు వివరిస్తాం. రేవంత్ రెడ్డి ఒక అభినవ గోబల్స్గా మారాడు. మూసీ నదికి ఇరువైపులా బంగారు తాపడం చేపిస్తే తప్ప 1,50,000 కోట్లు ఖర్చు అవ్వదు. అయితే ఇంకో మాట అన్నాడు శ్రీధర్బాబు గారు. అసలు 1,50,000 కోట్లు పెడుతున్నామని ఎవరు చెప్పిర్రు అని. చెప్పకపోతే మరి బయట పెట్టండి. మీ డిపిఆర్ ఏడుంది, మీ లెక్క ఏడుంది, మీ పత్రం ఉంది, ఏమి లేకుండా సేకరణ చేస్తున్నారా? భూసేకరణ వాళ్ళని వీళ్ళని కూలుస్తున్నారా? అందరికీ ఆడ పోయి మార్కులు వేస్తున్నారా? ఆర్బీఎక్స్ అని ఎందుకు పెడుతున్నారు మీరు? మరి మీ ప్లానింగ్ లేని. ఇప్పుడు మన దగ్గర ప్లానింగ్ ఉంటుంది. ఒక ఇల్లు కట్టాలంటే అది ఎన్ని గజాలు, దానిలో కింద ఎన్ని కట్టాలి, పైన ఎన్ని కట్టాలి, లేకపోతే కిందన కడితే ఎంత కట్టాలి, దానిలో పార్కింగ్ ఏరియా ఎంత, బెడ్రూమ్ ఏరియా ఎంత, కిచెన్ ఏరియా ఎంత, దేవుని రూమ్ ఎంత, దానికి ఎంత ఖర్చు అవుతుంది మొత్తం ఉంటుంది, లెక్క ఉంటుంది. అవన్నీ ఉన్నప్పుడే నువ్వు పోయి అడవి భూమి పూజ చేస్తావు. మరి ఏమి లేకుండా ఎందుకు అవన్నీ మార్కులు వేస్తున్నావు? ఆ పాయింట్కి ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర. హైడ్రా ఆర్ఆర్ ట్యాక్స్ కారణంగా సిటీలోని 35 లక్షల మంది కార్మికులు ఉపాధి పోయిందంటే రియల్ ఎస్టేట్ దొబ్బింది. మూసీలో పెద్ద ఎత్తున డబ్బులు పెట్టి దాన్ని కాంగ్రెస్ పార్టీకి రిజర్వ్ బ్యాంక్గా తయారు చేసుకుంటుంది. పేదల ఇండ్లు కొట్టి ఖజానా నింపుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాలనుకున్న సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 3 గంటల పాటు సుదీర్ఘమైన ప్రజెంటేషన్ ఇచ్చారు. మూసీ ప్రాజెక్టుపై 3 గంటలు కాదు 3 నిమిషాలు అయినా చెప్పేవారు ప్రభుత్వంలో ఒక్కరైనా ఉన్నారా? ప్రభుత్వంలో ఉన్నారని అడుగుతున్నారు. 3 నిమిషాలు ప్రజెంటేషన్ ఏమంటున్నారు? 1,50,000 కోట్లు ఖర్చు పెడితే వచ్చే ప్రయోజనం ఏంటి?
రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కనీసం మూసీ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందా? లేదు. మోడీకి వ్యతిరేకంగా మాట్లాడాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వణికిపోతున్నాడు. అందుకే కేంద్ర బడ్జెట్ పైన జరిగిన అన్యాయం పైన అసెంబ్లీలో భట్టి గారితో మాట్లాడించారు. మూసీ పైన ప్రభుత్వం వద్ద డిపిఆర్ లేదు. 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే వచ్చే ప్రయోజనం ఏమిటో ప్రజలకు వివరించే శక్తి ఈ ప్రభుత్వానికి లేదు. మూసీ ప్రాజెక్టుతో ఎన్ని ఎకరాలకు నీళ్లు వస్తాయో, ఏమేమి ప్రయోజనాలు వస్తాయో చెప్పగలిగే శక్తి ప్రభుత్వానికి లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి మూసీ ప్రాజెక్టు పైన ఒక స్పష్టత లేదు. రేవంత్ రెడ్డి పూర్తిగా రుణమాఫీ జరిగిందని చెప్పాడు. వ్యవసాయ శాఖ మంత్రి మాత్రం మరో 20 లక్షల మందికి రుణమాఫీ పూర్తి చేయాల్సిందని అంటున్నాడు. ముఖ్యమంత్రి ఫార్మసీని రద్దు అంటాడు. చీఫ్ సెక్రటరీ కోర్టుకు వెళ్ళి ఫార్మసీ రద్దు కాలేదంటూ కోర్టుకు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. నిన్నటితో వర్షాకాలం పూర్తి అయినప్పటికీ ఇప్పటి వరకు రైతు బంధు ఊసే లేదు. తులం బంగారం, పింఛన్లు రెట్టింపు చేయని రేవంత్ రెడ్డి ఎందుకు మూసీ ప్రాజెక్టు కోసం 1,50,000 కోట్లు ఖర్చు పెడుతున్నాడు? 16,000 కోట్ల రూపాయలతో అయిపోయే ఈ ప్రాజెక్టుకు 1,50,000 కోట్లు ఎట్లా చేస్తారు? నమామి గంగే ప్రాజెక్టులో కిలోమీటర్కు అయిన ఖర్చు 17 కోట్లు. మూసీకి మాత్రం కిలోమీటర్కు 2,700 కోట్లు ఖర్చు చేస్తారు. దానికి 40,000 కోట్లు అయిన మొత్తం. వీళ్ళు 1,50,000 కోట్లు. మరి ఈ స్కామ్ కాకపోతే ఏంటి? ఈ ప్రభుత్వంలో మంత్రులకు ఈ ముఖ్యమంత్రితో సఖ్యత లేదు. మూసీ పైన 1,50,000 కోట్లు అనే మాటకు సంబంధించి మంత్రులు మాట ఒక రకంగా ఉంటే ముఖ్యమంత్రి మాట ఇంకో రకంగా ఉంది. శ్రీధర్బాబు అంటున్నారు, ఎవరు చెప్పారు మీకు 1,50,000 కోట్లు అని? రేవంత్ రెడ్డి చెప్పిండు. ఎవరు చెప్పిండ్రు? రిపోర్ట్ లేదు, సర్వే లేదు, ప్రాజెక్ట్ లేదు, వాటి ప్రయోజనాలు చెప్పే మనిషి లేడు. అయినా లక్షల కోట్లు ఖర్చు పెట్టేందుకు ఈ ప్రభుత్వం సిద్ధమవుతుంది. లక్షలాది మంది పేదల కుటుంబాలకు అన్యాయం చేస్తామంటే ప్రధాన ప్రతిపక్షంగా మేము ఊరుకోం. మూసీ బాధ్యులకు అక్రమదారులు అంటూ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుంది. సామాన్య ప్రజలకు అక్రమదారులుగా దొంగలుగా చిత్రీకరిస్తుంది. కనీసం మూసీ బాధితులతో వాళ్ళ ఇంటికి వచ్చి ప్రాజెక్టు గురించి వివరాలు తెలపడం లేదు. దొంగచాటున సర్వేలు చేస్తుంటే లక్షల మంది ప్రజలకు ఇంట్లో పండుగ సంతోషం లేకుండా పోయింది. ఇంకా మంత్రులు అంట, మంత్రి వెంకటరెడ్డి మూసీ గురించి అవగాహన లేదు, ఆయనకి ఏం తెలియదు. వెంకటరెడ్డి గురించి మాట్లాడడం కూడా వేస్ట్. ఎందుకు మాట్లాడుతుంటారో అర్థమైతే లేదు. వెంకటరెడ్డికి చిప్పు దొబ్బింది. వెంకటరెడ్డికి దమ్ముంటే మూసీ నదీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను ఒప్పించాలి. అప్పుడు వెంకటరెడ్డికి మూసీ వద్ద ఉన్న ప్రజలు సన్మానం కూడా చేస్తారు. వెంకటరెడ్డికి మూసీ గురించి అవగాహన లేదు, ఆయనకి ఏం తెలియదు. మూసీ పైన ఉన్న సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పై కూడా ఆయనకు అవగాహన లేదు. ఎస్టీపీలు పూర్తి అయిన తర్వాత మూసీలో మురికినీళ్ళ ప్రక్షాళన అవుతాయి. కొండ సురేఖ దొంగ ఏడుపులు పెడబొబ్బలు దేనికి? కేటీఆర్. మా పార్టీ తరఫున ఆమెపై ఎవరు మాట్లాడలేదు. ఇదే సోషల్ మీడియాలో మా పైన ట్రోలింగ్ పేరుతో దాడి జరగడం లేదా? కొండ సురేఖ గారు గతంలో ఆగడం లేదా అని అనలేదా? ఇంకా ఆమె గతంలో మాట్లాడిన బూత్ మాటలు గుర్తు తెచ్చుకోవాలి. ఈ దొంగ ఏడుపులు పెడబొబ్బలు ఎందుకు? గతంలో ఇదే కొండ సురేఖ గారు మాట్లాడిన వీడియోలు పంపిస్తా మీకు కావాలంటే. ఇదే కొండ సురేఖ గారు హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారని కామెంట్ చేశారు. ఈమె ఆరోపణలు చేసిన వాళ్ళు మహిళలు కాదా? వాళ్ళకి మనోభావాలు ఉండవా? మా పైన అడగోలు ఆరోపణలు చేసినప్పుడు మా ఇంట్లో ఉన్న మహిళలు బాధపడలేదా? వాళ్ళు ఏడవరా? ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలన్నీ మీకు మంత్రులకు చూపిస్తా. వెంటనే ముఖ్యమంత్రి నోటికి ఫినాయిల్ వేసి కొండ సురేఖ మంత్రులు కలిసి కడగాలంట. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.